రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలకు, పేదలకు అండగా ఉంటామని, అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ కు ఓటేయాలని అన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటుతో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాజకీయంగా లబ్ధి పొందటానికి కొందరు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అన్యాయాలకు పాల్పడే అభ్యర్థులను నమ్మొద్దని అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపించాలని అన్నారు. మీకెవడో బయట నుంచి వచ్చి అర్థమైన ఆలోచన చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. కానీ సరైన రీతిలో ఎన్నడూ కూడా మీకు సరైన మాట చెప్పి ఇది చేస్తాం, ఇట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం అని కూర్చుండబెట్టి మాట్లాడిన పాపాన పోలేదని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి మాట ఇవ్వడం జరిగింది. వచ్చే 5 ఏళ్లలో ఓటు అడిగితే మీకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పేసి ఈ ఊర్లో మంచినీళ్ళ కోసం 3,51,70,71,000 రూపాయలు మంచినీళ్ళ కోసం ఈ ఊరు మీద, తండాల మీద ఖర్చు పెట్టినారని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు మనవి చేసుకుంటా ఉన్నా.